ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం తగదని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. పాలకొల్లు జన చైతన్య యాత్రలో స్థానిక ఎమ్మెల్యే రామానాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు సాయంతో 2018 నాటికి పోలవరం పూర్తి చేసి 3 పంటలకు నీళ్లు అందిస్తామన్నారు. 2 ఏళ్లలో అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పిల్ల 70 ఏళ్ల ముసలమ్మ వరకు అందరూ కూడా ప్రమాద బీమాలో చేరొచ్చు. చంద్రన్న ప్రమాద బీమాలో సాధారణ మరణాలు ఉంటాయి, నిద్రలో చనిపోతూ ఉంటారు, వాళ్ళకు కూడా 30,000 ఇస్తున్నాం. 2 పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇస్తున్నాం. దీనికమ్మ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటికి అద్దో అదుపు లేకుండా సాక్షి పత్రికా ఛానల్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా పత్రికలు అవాకులు చవాకులు తిట్లు తప్ప ఇవాళ పట్టిసీమ ద్వారా 47 టీఎంసీలు తీసుకెళ్లి మా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఏలూరు, దెందులూరు ఈ ప్రాంతం అంతా కూడా 10,74,000 ఎకరాల్లో వరి పంట బతికిచ్చామమ్మా.